ఎందుకు ఎందుకు మొన్న ఎన్నికల్లో ఓడిపోయారు అంటే కేసీఆర్ విధానాల నచ్చకనే ఎందుకు ఓడిపోయారు? ఎన్నో రీజన్స్ ఉన్నాయి. పార్టీ కూర్చోవాల్సి వస్తుంది, పార్టీ కాడర్ కూర్చోవలసి వస్తుంది, కార్యకర్త మనకు చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు చెప్పిన మాటకి మనం సీరియస్నెస్ ఇవ్వాలా, సీరియస్గా ఆలోచించాలా. ఉత్తాడు చెప్పేసిండు పోయింది అనుకోకూడదు మనము. లేదు, జనరల్గా మాట్లాడితే ఏ పార్టీ అయినా తన కార్యకర్తల్ని దూరం చేసుకుంటే, దగ్గర చేసుకోవడం కావలించుకోవడం కాదు, ఆ పిల్లడు ఫీల్ చేయాలా నా లీడర్ మాట్లాడుతున్నాను, ఆ పిల్లడు నేను ఆనెస్ట్ ఉంటానని చెప్పుకుంటే కాదు, ఆ పిల్లడు కూడా అలా రే ఆనెస్ట్ లీడర్ నాకు అని. సో ఆ కాన్ఫిడెన్స్ ఆయనలో క్రియేట్ చేయాలి. మనం మా వర్కర్ లోపల క్రియేట్ చేస్తాము, మన గురించి ఈ పార్టీ నడుస్తుంది, మన గురించి ఈ పార్టీ వర్క్ చేస్తుంది అని ఎప్పుడు అనుకుంటామో అప్పుడు వీ బికమ్ ఐడెంటిఫైడ్ టు ఈచ్ అదర్. అప్పుడు ఓడము. అది ఎక్కడో తక్కువైందని లోపించిందేమో అని అనిపిస్తుంది నాకు. మాకు పార్టీ కేడర్కి లీడర్షిప్కి కొంచెము ఐడెంటిటీ లోపించింది అనేటి. కేసీఆర్ దిశానిర్దేశం చేసింది మీరు పక్కన కూర్చుంది మీరే కదా, ఇవన్నీ చెప్పలేదు ఆయనకు? మీరు ఫైండ్ అవుట్ చేయలేదు? మీరు ధైర్యం నాకు లేదు, నేను చెప్పలేదు. చెప్తున్నాను కదా, నన్ను వీళ్ళంతా ఏంటి వీళ్ళు స్టేట్మెంట్లు ఇస్తారు గాంధీ భవన్ నుంచి, పులిగా ఉన్న కేశవరావు పిల్లి అయ్యాడు అని నేను సెగ్రీ చేస్తున్నాను. అక్కడ పిల్లిలాగానే ఉన్నారు ఇంతకాలం పిల్లి కేసీఆర్ గారి దగ్గర. ఎక్కడ మాట్లాడినా నేను నా గురించి ఎప్పుడైతే చూసినా మీరు కాంగ్రెస్లో కాంగ్రెస్ చెన్నారెడ్డిని పిలిపించింది ఇంటికి, చీఫ్ మినిస్టర్ ఉంటే ఇందులో రాజశేఖర్ రెడ్డి ఇంటికి వెళ్ళే రాజశేఖర్ రెడ్డి యూ మస్ట్ కమ్ హియర్ అన్న పీసీసీ ప్రెసిడెంట్ ఉంటే ఆ కేశవరావు నేను. సార్ ఈ కడియం కావ్య సరే ఆమె చెప్పిందని మీరు, ఆమె కొన్ని విషయాలను ప్రస్తావించింది, కబ్జాలు ఎక్కువైపోయినాయి, కవిత అరెస్టు, ఇలాంటివన్నీ పార్టీ ప్రతిష్ట దిగజారడానికి కారణం, నేను పార్టీలో కొనసాగలేకపోతున్నా అని చెప్పింది. మీకు అలా అనిపించింది ఏమైనా? సండే చూసిన ఆమె చాలా సీరియస్ ఎలిగేషన్స్ చేసింది. ఎస్ సార్. ఎంత సీరియస్ చేసింది అంటే ఇమీడియట్లీ నేను ఎస్ అని చెప్పలేను. నాకు కొంచెం తెలిసే అది కబ్జాలు చేసేది సీరియస్ అలిగేషన్. ఏ కబ్జా, ఎక్కడ భూమి గురించి చెప్తుంది, ఆమె ఏదైనా అగ్రికల్చర్ ఆమెకు తెలిసి ఉండాలి. ఏదో ట్యాపింగ్ అన్నది, ట్యాపింగ్ కొంచెం తెలిసింది. టోల్ ట్యాపింగ్ మీద ఆమె రిజల్ట్ చేయొచ్చు. కాబట్టి ఎక్కడైంది, దేని గురించి అయింది అని ఎప్పుడు తెలుస్తుందంటే నాకు ఇన్స్పెక్టర్ చెప్పాలా, పోప్ చేసినట్టు చెప్పాలా, ఆ ల్యాండ్ ఉండే రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పాలా. కాళేశ్వరం కూలిపోయింది, కూలిన సంగతి నాకు తెలుసు. ఎందుకు కూలింది, ఎవరు కూలి అంటే ఇంజనీర్ చెప్పాలి నాకు. డిజైన్లో తప్పై జరిగిందా, కన్స్ట్రక్షన్లో తప్పై జరిగిందా, లేకపోతే మనము ఫుటింగ్ తప్పై జరిగిందా, అంత నేను ఎక్స్పర్ట్ కూడా కాను. ఇఫ్ ఐఎమ్ ఎన్ ఇంజనీర్, ఇఫ్ ఐ హ్యావ్ టాక్ టు హిమ్, ఈయనకి ఎక్కువ తెలుసు, ఎవరికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎక్కువ తెలుసు, బికాజ్ ఐ టాక్ టు ద ఎక్స్పర్ట్స్.